ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. భగవాన్ శ్రీ రమణులకు ఎచ్చెమ్మాళ్ భిక్ష. భగవాన్ అప్పుడు బ్రాహ్మణ స్వామి విరూపాక్ష గుహలో ఉంటున్నప్పుడే ఎచ్చెమ్మాళ్ వచ్చింది. భర్తని, ఏకైక కుమారుడిని, తనకున్న 2 కుమార్తెలను కోల్పోయిన దుఃఖం భగవాన్ను దర్శించగానే పటాపంచలైపోయింది. ఆనాటి నుండి ఆమె భగవాన్కు భిక్ష పెట్టని రోజే లేదు. ఊళ్ళో ఎక్కడో కాపురముంటూ ప్రతిరోజు కొండ ఎక్కేది. ఎచ్చెమ్మాళ్ళకంత అనుభవమైన మమకారాలు మాత్రం పోలేదు. మేనకోడలు సెల్లమ్మాళ్ళని పెంచుకొని పెళ్లి చేసింది. ఆమెకు మగబిడ్డ పుట్టగానే రమణుడు అని పేరు పెట్టింది. మనవడు పుట్టాడని సంతోషిస్తుండగానే పిడుగులాంటి వార్త, సెల్లమ్మాళ్ళు చనిపోయిందని టెలిగ్రామ్. బోరున ఏడుస్తూ భగవాన్ దగ్గరికి పరుగు తీసింది. బాధ ఆ క్షణంలోనే తీరిపోయింది. భగవాన్ ఆమె బాధను పంచుకోగానే, ప్రారబ్ధకర్మ నివృత్తిగా ఇదంతా. ఎచ్చెమ్మాళ్ళు ఒకనాడు ధ్యానంలో మునిగి కదలకుండా మెదలకుండా 2 రోజులు ఉండిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు కంగారు పడి భగవాన్ దగ్గరకు వచ్చి చెప్పారు. ఏమీ పర్వాలేదు, వెళ్ళండి అన్నారు భగవాన్. 3వ నాడు భిక్ష పట్టుకొని భగవాన్ దగ్గరికి వచ్చింది ఎచ్చెమ్మాళ్ళు. ఏమిటి ఎచ్చెమ్మ, మీ ఇంట్లో వాళ్ళకి ఏదో విద్య చూపావట్నే? ఎచ్చెమ్మ, నువ్వు చూసిన తేజస్సు కూడా దృశ్యమే, ఆత్మ కాదు. ఆత్మోపలబ్ధికై ప్రయత్నించాలి కానీ దృశ్యాలతో తృప్తి చెందకూడదు అన్నారు భగవాన్. ఎచ్చెమ్మాళ్ళు నిర్ఘాంతపోయింది. తను చూసిన తేజస్సు సంగతి భగవాన్కు ఎలా తెలిసింది అని. వారికి తెలియనిదేముంటుంది, సర్వాంతర్యామి, సర్వవ్యాపి కదా. ఆనాటి నుంచి ఎచ్చెమ్మాళ్ దృశ్యాలను త్రోసిపుచ్చి ఆ దృశ్యాలను చూపే ద్రష్ట కోసమే ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఒకనాడు భిక్ష పట్టుకొని కొండ ఎక్కుతోంది ఎచ్చెమ్మాళ్. విపరీతంగా వాన కురవటం మొదలుపెట్టింది. ఒక చెట్టు నీడన ఆగింది. ఆగి పైకి చూసేసరికి భగవాన్ కూడా అక్కడ ఒక బండ మీద కూర్చొని ఉండటం గమనించింది. తను మాత్రం తడిసి ముద్దయిపోయింది. ఆశ్చర్యం, భగవాన్ మీద ఒక్క చుక్క కూడా పడలేదు. వారి చుట్టూ మాత్రం ఒక చెరువులాగుంది. మరోనాడు ఎచ్చెమ్మాళ్ళు భిక్ష తీసుకొని గుహకు వచ్చేసరికి భగవాన్ ఒక శాస్త్రి గారితో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరినీ చూడగానే ఎచ్చెమ్మాళ్ళు బిగుసుకుపోయి వడకటం మొదలుపెట్టింది. అదేమిటి ఎచ్చెమ్మ అన్నారు భగవాన్. నేను వస్తుండగా సద్గురుస్వామి గుహ దగ్గర మీ ఇద్దరినీ చూశాను. వచ్చేస్తారు కదా, పోయి అక్కడే కూర్చుందామని వచ్చేశాను. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు అన్నది ఎచ్చెమ్మాళ్ళు. భగవాన్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఇదంతా విన్న శాస్త్రి గారు, భగవాన్ మీరిక్కడ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ అమ్మకు అక్కడ దర్శనం ఇచ్చాడు. నా మీద ఎప్పుడు మీ అనుగ్రహం అన్నారు. భగవాన్ ఎచ్చెమ్మాళ్ళకు చూపిన అనుగ్రహాద్భుతాలు ఎన్నెన్నో. భగవాన్కు ఒక్కరోజు తప్పక భిక్ష తెచ్చేది ఎచ్చెమ్మాళ్ళు. మిగతా వాళ్ళు తెచ్చినప్పుడు తెచ్చేవారు, లేనప్పుడు లేదు. 10 మంది భిక్ష తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కరు కూడా తీసుకురాని రోజులు ఉన్నాయి. ఎచ్చెమ్మాళ్ళు తప్ప భగవాన్, పరిచారకులు, అప్పుడక్కడున్న భక్తులు తెచ్చిన భిక్షను సమానంగా తినేవారు. తమకొక్క మెతుకు ఎక్కువ పెట్టినా ఒప్పుకునేవారు కాదు రమణ భగవాన్. అలా పెట్టారా, ఆ పూట భోజనమే చేసేవారు కాదు. అందుచేత భక్తులకి, పరిచారకులకి భగవాన్ ఎడల ఎంత ప్రత్యేకత చూపించాలని ఉన్నా మొదటిగే మోసం వస్తుందని తెలిసి ఊరుకునేవారు. ఒకరోజు భిక్ష ఎక్కువగా వస్తుంది, ఒక రోజున అసలు రానే రాదు. అందుచేత భగవాన్ పరిచారకులు రోజు ఊళ్ళోకి భిక్షకు వెళ్ళటం మొదలుపెట్టారు. భగవాన్ పరిచారకులను తెలిస్తే అందరికందరూ భిక్ష పెట్టేవాళ్ళే. ఇది కనిపెట్టిన ప్రతి బైరాగి
ప్రతి సన్యాసి భగవాన్ పరిచారకుడనని చెప్పుకునేవాడు. పెరుమాళ్ స్వామి ఈ దొంగ సన్యాసుల నాటకం కనిపెట్టేశాడు. వీళ్ళ ఆట కట్టించాలని భగవాన్ దగ్గరికి వెళ్ళి తమకు ఒక గీతం రాసివ్వమని, ఆ గీతాన్ని పాడుకుంటూ భిక్షకు వెళ్తామని అర్థించాడు. భగవాన్ అలాగే రాసిచ్చారు. ఆనాటి నుండి ఆ గీతాన్ని పాడుకుంటూ వచ్చిన బృందాన్నే భగవాన్ పరిచారకులుగా గుర్తించి భిక్ష వేసేవారు. ఈ పరిచారకులు కూడా అవసరమైనంత వరకే భిక్షలు సేకరించి గుహకు వెళ్ళిపోయేవారు. భగవాన్ రాసిచ్చింది ఒక అపూర్వమైన గీతం. దాని పేరు అక్షరమణమాల. అనగా వివాహ సమయంలో వధువు వరుని మెడలో వేసే పూలమాల. అందులో నాయకుడు అరుణాచలుడు, నాయిక శ్రీ రమణ భగవాన్. పూలహారం పట్టుకొని నాయకుణ్ణి ప్రార్థిస్తుందా నాయిక తనను స్వీకరించమని. ఒకప్పుడు ముగ్ధ, ఒకప్పుడు ప్రౌఢ, మరొకప్పుడు విరహిణి, ఈ వివిధమైన రూపాలు ధరుస్తుంది నాయిక. నాయకుడికి నాయిక ప్రార్థనను మన్నించక తప్పలేదు. నాయకుడి మెడలో ఆ పూలహారాన్ని వేస్తుంది. ఆనాటి వెంకట్రామన్ ఈ అమ్మాయిగా మారి అరుణాచలుడనే అబ్బాయి గారిని పెళ్లాడాడు. అక్షరమణమాల పల్లవి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ గీతంలో 108 చరణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని: అరుణాచలమను స్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల. నిన్ను ధ్యానించేసే అహంకారాన్ని రూపుమాపు అని ఒక అర్థం. నేనంటూ వేరే లేకుండా చేసేయి, నేనే నీవై నీవే నేనై ఉండిపోదాం అని ఇంకొక అర్థము. అళగు సుందరముల వలె చేరి నేను నీవుందమభిన్నమై అరుణాచల. భగవాన్ తల్లి పేరు అళగమ్మ, తండ్రి పేరు సుందరమయ్యర్. తల్లిదండ్రులున్నంత అన్యోన్యంగా ఉందామని ఒక అర్థం. అళగు అంటే సౌందర్యము, సుందరమన్నా సౌందర్యమే. సౌందర్యంలో సౌందర్యంగా ఏకమైపోదామని ఇంకొక అర్థం. వల నుంచి భక్తుల పరిమార్చు నిన్ను కట్టుకొని ఎట్లు జీవించు అరుణాచల. వలవేసి భక్తులను పట్టుకొని వాళ్లను హతమార్చి నిన్ను పెళ్లి చేసుకుని నీతో వేగగలనా అని ఒక అర్థం. భక్తవత్సలుడవై భక్తులను ఆకర్షించి వాళ్ళని నీలో ఐక్యం చేసుకుంటూ కాలం గడిపే నీకు నా మొహం చూడటానికైనా తీరుబడి ఉంటుందా అని ఇంకొక అర్థం. నను జరచి ఇప్పుడు నన్ను కలవక విడుటిది మగతరమొక్కో అరుణాచల. ఒక అర్థం తెలుస్తూనే ఉంది. నన్ను ఆకర్షించి నన్ను నీలో లీనం చేసుకోకుండా ఈ దుఃఖాలకు ఈ క్షణిక సుఖాలకు విడిచిపెట్టడమేనా నీ గొప్పతనం? ఇది ఇంకో అర్థం. ఇలా సాగుతుంది అక్షరమణమాల, భక్తుల పాలిటి మాలామంత్రమాల. యుహం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.